హైదరాబాద్ ఉదయం 6 గంటలు. సూర్యుడు కూడా ఇంకా పూర్తిగా లేచేలోపే నగరం ఇప్పటికే టెన్షన్లో ఉంది. పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు, బైకులు, కార్లు, ఆందోళనతో నిండిన ముఖాలు. ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ప్రశ్న, రేపటి నుంచి నా బండి ఆగిపోతుందా? ఇది పెట్రోల్ కొరత కాదు, ఇది భయం. ఎలా వైరల్ అవుతుందో చెప్పే కదా. ఒక చిన్న వాట్సాప్ ఫార్వర్డ్, ఒక చిన్న రూమర్ లక్షల మందిని రోడ్లపైకి తీసుకొచ్చింది. కానీ అసలు యుద్ధం ఇక్కడ జరగడం లేదు. వేల కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ప్రపంచాన్ని కట్టిపడేసే ఒక చిన్న మార్గం ఉంది. అదే హార్ముజ్ జలసంధి. కేవలం 39 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ మార్గం ప్రపంచ చమురులో దాదాపు 20% తన గుండెల్లో తీసుకెళ్తుంది. ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద ప్రపంచం ఒక చిన్న దారిపై ఆధారపడుతోంది. ఇప్పుడు అదే దారి యుద్ధం అంచున ఉంది. ఇరాన్ ఒక గేమ్ మొదలుపెట్టింది. ఇది సాధారణ గేమ్ కాదు, ఇది ఆయిల్ కంట్రోల్ గేమ్. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఆ మార్గం కఠినంగా మారింది. కానీ భారత్, రష్యా వంటి దేశాలకు మాత్రం దారి తెచ్చింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సముద్రం మధ్యలో ఒక కనిపించని టోల్ గేట్ తయారైంది. దాన్నే టెహ్రాన్ టోల్ బూత్ అని పిలుస్తున్నారు. ఒక్కో ఆయిల్ ట్యాంకర్ ఆ మార్గం దాటాలంటే సుమారు 16 కోట్ల రూపాయలు చెల్లించాలి. అవును, సముద్రంలోనే ఒక మనీ హీస్ జరుగుతోంది. గన్స్ లేవు, మాస్క్ లేవు, కానీ గేమ్ మాత్రం బిలియన్లలో జరుగుతుంది. ఒక్క నౌక ఆలస్యమైతే ప్రపంచ మార్కెట్లో ధర పెరుగుతుంది. లండన్లో ఒక సంఖ్య పెరుగుతుంది. ఆ సెగ హైదరాబాద్లోని ఒక బంక్కి తగులుతుంది. ఇదే గ్లోబల్ కనెక్షన్. కానీ అసలు షాక్ ఇంకా మిగిలే ఉంది. మన దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్ స్టాక్ ఉంది. అయితే ఈ క్యూలు ఎందుకు? ఎందుకంటే మనకు కనిపించిన ఒక షాడో మన నిర్ణయాలను కంట్రోల్ చేస్తుంది. ఆ షాడో పేరు భయం. ఒక వ్యక్తి పెట్రోల్ అయిపోతుందని అనుకుంటాడు, అతను బ్యాంక్ వెళ్తాడు, ఇంకొకరు అదే చేస్తాడు. ఇలా ఒక చైన్ రియాక్షన్ ప్రారంభం. అసలు కొరత లేకపోయినా మనమే కొరత సృష్టిస్తాం. ఇదే పానిక్ బయింగ్. ఇప్పుడు నిజమైన యుద్ధం ఎక్కడ జరుగుతుంది? సముద్రంలోనా లేక మన మెదళ్ళలోనా? ప్రపంచ దేశాలు ఆయిల్ కోసం పోరాడుతుంటే మనం భయంతో పరిగెడుతున్నాం. ఒక దేశం తీసుకున్న నిర్ణయం మన జేబులోని డబ్బును తగ్గిస్తోంది. ఒక సముద్రంలో జరిగిన డీల్ మన బైక్ ట్యాంక్ను ఖాళీ చేస్తుంది. ఇది యుద్ధం కాదు, ఇది ఒక గ్లోబల్ ట్రాప్. ప్రపంచ రాజకీయాలు మన ఇంటి ముందున్న బంక్ వరకు వచ్చి చేరాయి. ఒక దేశం తీసుకున్న నిర్ణయం మరో దేశంలో ఒక సాధారణ మనిషి జేబుపై ప్రభావం చూపుతుంది. ఈ గ్లోబల్ కనెక్షన్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ యుద్ధం నిజంగా ఎక్కడ జరుగుతోందో ఒకసారి గమనించండి. మధ్యప్రాచ్య సముద్రంలోనా లేక మన మనసులోనా? మన బండి ఆగిపోవడానికి కారణం మన దగ్గర పెట్రోల్ లేకపోవడం కాదు, ప్రపంచం ఎక్కడో జరుగుతున్న ఒక నిశ్శబ్ద గేమ్. ఇప్పుడు ప్రశ్న మీరు నిజాన్ని అర్థం చేసుకుని గేమ్ చూస్తారా లేక మళ్ళీ అదే క్యూలో నిలబడతారా? ఎందుకంటే గుర్తుంచుకోండి, నిజమైన యుద్ధాలు తుపాకులతో కాదు, భయం అనే ఆయుధంతో గెలుస్తారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ కథ ఇంకా పూర్తవలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రం.